హలో ఫ్రెండ్స్, ఈ అందమైన ప్రపంచంలో ఎన్నో వింతైన దేశాలు, ఆ దేశాలలో వింత వింత విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు పాటించే పలు మతాలకు చెందిన వారు ఉన్నారు. కానీ కొన్ని దేశాలు మాత్రం మన భారతదేశానికి దూరంగా ఉన్నప్పటికీ మన దేశ సంస్కృతి హిందూ ధర్మ ప్రభావం ఉన్న ఎన్నో దేశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే దేశాలలో ఇండోనేషియా ఒకటి. ఇక్కడి వారు పాటించే సాంప్రదాయాలు ఇంచుమించు మన దేశం మాదిరిగానే ఉంటాయి. అలాంటి మరో హిందూ దేశమైన ఇండోనేషియా దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఇండియన్ ఓషియన్, పసిఫిక్ ఓషియన్ల మధ్య ఉండే ఇండోనేషియా నిజానికి ఒకే భూభాగంగా లేదు. ఇందులో జామా, సుమద్ర, బోర్ని, సులబేసి అనే పేర్లను మీరు వినే ఉంటారు. ఈ అందమైన ప్రాంతాలను చూడడానికి దేశ విదేశాల నుండి వేలాదిగా టూరిస్టులు వస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటగా చెప్పుకోదగ్గది వరీబో విలేజ్. సముద్రానికి 1200 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే ఇంత ఎత్తులో నిర్మించబడిన కొన్ని ప్రాంతాలలో ఒకటిగా చెప్పబడుతుంది. అందుకేనేమో దీనిని మబ్బుల్లో కట్టిన గ్రామం అని అంటూ ఉంటారు. మరి ఇలాంటి అందమైన గ్రామానికి వెళ్ళటానికి మన ప్రయాణం ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అంటే ఫ్లోరిస్ అన్న ఈ ద్వీపం నుండి అని చెప్పాలి. ఎన్నో ఐలాండ్స్ గల ఇండోనేషియాలోని ఈస్టర్న్ పార్ట్స్ లోని నూసా బెంగారా అనే ప్రాంతంలోని అతిపెద్ద ఐలాండ్లలో ఫ్లోరిస్ ఒకటి. అక్కడ నుండి కొన్ని గంటల పాటు కాలినడకన ప్రయాణం చేసి వరేబో అనే ఊరుని చేరుకోవచ్చు. ఈ ఊరిలోకి ఎంటర్ అవ్వగానే మిమ్మల్ని ఆకట్టుకునేవి అక్కడి ఇండ్లు. వీటిని అక్కడి భాషలో అంబారు నియాంగ్ అని అంటారు. ఈ గ్రామంలోని ఇండ్లు శంఖాకారంలో ఉండి బర్త్డే సెలబ్రేషన్ లో చిన్నపిల్లలు పెట్టుకునే టోపీల వలె ఉంటాయి. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే ఇవి చూసేందుకు ఒకే కన్స్ట్రక్షన్ మాదిరిలా కనిపించిన ఒకే ఇంట్లో కనీసం 5 నుంచి 7 అంతస్తుల వరకు ఉంటాయి. ఒక్కో లెవెల్ ఒక్కో పర్పస్ కోసం ఉపయోగిస్తారు. ఒకప్పుడు ఇటువంటి రకం ఇల్లు ఆ దేశంలో అక్కడక్కడ కనిపించినా కానీ ప్రస్తుతం వరేబోలో మాత్రమే ఆ ట్రెడిషనల్ ఇల్లు ఉన్నాయి. కానీ ఊరు మొత్తానికి 7 అంటే 7 ఇండ్లు. అంతేకాదు కమ్యూనిటీ సెంటర్ లాంటి ఒక నిర్మాణం కూడా ఉంటుంది. అందులో అక్కడి స్థానికులు అంతా కలిసి పండుగలు, పూజలు, ఇతర వేడుకలు జరుపుకుంటారు. కానీ క్యాథలిక్ క్రిస్టియానిటీని ఫాలో అయ్యే ఇక్కడి ప్రజలలో కొంతమంది మాత్రమే వారసత్వంగా వచ్చిన పాత పద్ధతులను మర్చిపోకుండా పాటిస్తూనే ఉంటారు. ఇందుకు సంబంధించిన వేల ఏళ్ల నాటి పాత డప్పులు, ఇతర వాయిద్యాలు వంటి వాటిని ఇక్కడి ఇళ్లలోని ప్రత్యేక అంతస్తులో జాగ్రత్తగా భద్రపరిచారు. ప్రపంచం దృష్టిని ఇంతలా ఆకర్షించిన ఈ ఊరిలో కేవలం 44 మంది మాత్రమే నివసిస్తున్నారు. అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు. వరేబో వాసులు పక్కనే కొండల్లో ప్రవహించే వాగులు, వంకల నుంచి తాగటానికి నీళ్ళని తెచ్చుకుంటారు. తమ పూర్వీకుల జీవనాన్ని ఇంకా ఫాలో అయ్యే వీరు మోడర్న్ గాడ్జెట్స్, మొబైల్ ఫోన్లను చాలా దూరంగా ఉంచుతారు. ఇక్కడ ఇంటర్నెట్ మాట అటు ఉంచితే కనీసం తార్ రోడ్ నిర్మాణాలు కూడా మనకు కనిపించవు. కొన్నాళ్ల క్రితం ఈ ఊరి గురించి తెలుసుకున్న ప్రపంచ పర్యాటకులు కొంతమంది అక్కడికి వెళ్లి ఆ ఊరి పద్ధతుల గురించి తెలుసుకోవాలని అనుకున్నారు. ఈ విధంగా అక్కడ కొన్ని రోజులు గెస్టులుగా గడిపిన తర్వాత ఇటువంటి అద్భుతమైన అనుభూతి ఇంతకు ముందు ఎప్పుడు కలగలేదని తమ ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నారు. ఇంతటి నేచురల్ బ్యూటీని ప్రపంచంలో మరెక్కడా చూడలేదని వారు ఖుషి అయిపోయారు. ఇక్కడకు వచ్చే అతిథులను వాళ్ళ సొంత మనుషుల్లాగా చూసుకునే వారి గొప్ప మనసు వల్ల ఇక్కడి వారి లైఫ్ లో టూరిజం ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. మరి మీరెప్పుడైనా ఇండోనేషియా వెళ్ళినప్పుడు ఇంతటి అద్భుతమైన ప్లేస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్రపంచంలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, న్యూక్లియర్ బాంబు దాడికి గురైన జపాన్ ప్రపంచపు మహాశక్తిగా ఉన్నటువంటి అమెరికాకు ధీటుగా తయారైంది. మరి ఇండోనేషియాకు గల ప్రత్యేకమైన గుర్తింపు ఏంటో మీకు తెలుసా? అదేంటంటే ఈ ప్రపంచంలోనే అత్యంత ముస్లిం జనాభా కలిగిన దేశం. 280 మిలియన్ల జనాభాను కలిగి ఉండి ప్రపంచ జనాభా ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో ఉంది. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఇస్లాం మతాన్ని పాటించేవారు ఉన్నారు. భారతీయ పురాణాలలో కూడా ఇండోనేషియా దేశం గురించిన ప్రస్తావన ఉంది. అయితే దాని పేరు ఇప్పటి ఇండోనేషియా కాకుండా ద్వీపకార్ భారత్ లేదా సముద్రానికి అవతల గల భారత్ గా పిలిచేవారట. అయితే 150 ఏళ్ల క్రితమే యూరోపియన్ దేశస్తులు దీనికి ఇండోనేషియాగా నామకరణం చేశారు. అయితే ఇండోనేషియా యొక్క మొదటి విదేశాంగ మంత్రి హాజర్ దివారీ ఇండోనేషియా అనే పేరును ఎక్కువగా వాడేవారు. అలా నెమ్మదిగా ఆ పేరు అదే విధంగా స్థిరపడింది. ఇక 4th సెంచరీ AD నుండే ఇండోనేషియా వ్యాపార కేంద్రానికి ముఖ్య కేంద్రంగా ఉంటూ
ప్రపంచంలో తన ఉనికిని చాటుకుంటూ వచ్చింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇండోనేషియా దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.